చెప్పడానికి దేవుడు నాకు 6 నెలల ముందు చెప్పినాడు. కానీ నేను బాగా నెగ్లెక్ట్ చేసిన. మళ్ళీ నాతో మాట్లాడినాడు, పంపాడు. మేము ఈ పని చేస్తూ ఈ ఎల్బీ నగర్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ వరకు మా పని అది. మేము ఆ బొమ్మలను తయారు చేసుకుంటూ మేము మా వృత్తి మంచిగా సీజన్ రాకుండా మా బొమ్మలను మంచిగా సేల్ అవుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు, వ్యాపార వ్యక్తులు, తర్వాత వీళ్ళు ఇది ఉంది కదా కిసాన్ లోగ్ సబ్లో మంచి మంచి వాళ్ళు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత మేము ఇంకా బొమ్మలు తయారు చేసి ఇంకా అమ్ముతాం. అదైనా 15 రోజుల తర్వాత దుర్గా సీజన్ వస్తుంది. ఆ బొమ్మలు కూడా మేము చేస్తాం, చేసుకొని మేము అమ్ముకుంటాం. మాకు క్రిస్టియన్ తెలియదు, కాకపోతే మాట ఏంటంటే క్రైస్తవులు దగ్గర వస్తే నడుపుతాం, ముస్లిం దగ్గర వస్తే అంతకన్నా దగ్గర చంపేస్తాం. ఎందుకు ఎందుకు బ్రదర్ మీరంతా పెద్ద అంతకులు అంటే ఈ 2 మతం అంటే మాకు అసహ్యం అప్పుడు. అయితే ఇలా మేము క్రైస్తవులు ముస్లిం ఎవరైనా దగ్గరకు వస్తే మేము దగ్గర రాని సెంటు కొడతాం, మేము స్ప్రే కొడతాం, మేము వాసన పడం, నియమం ఇట్లా. అలా మేము మా పని ఈ హైదరాబాద్లో జరిపించుకుంటూ ఉన్నాం. మాకు రాజకీయ సపోర్ట్ ఉంది, రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది. వాళ్ళు అడుగుతారు మాకు మంచి బొమ్మ చేయి, మంచి డిజైన్ చేయండి, డిజైనర్ది మంచి ఆర్ట్. నేను అలా పని చేసుకుంటూ మా తాత నేర్పించాడు నా చేతికి. నన్ను చిన్నతనంలో నుండి చదువుకుంటూ దగ్గర పెట్టుకొని నాకు నేర్పించిన మాట ఏంటంటే మనిషిని ఇలా చేయాలి, మీ బొమ్మ ఇలా ఉంటే అలా తీస్తే అలా బొమ్మ తీస్తాం మట్టితో. అలా నాకు మా తాత నేర్పించిన పని నేను చేస్తున్నా. ఉప్పర్లో మేము అక్కడ చేసుకున్నాం, ఉప్పర్లో చేసుకుంటున్నాం. తర్వాత అక్కడ నుంచి రామ్నగర్లో ఇక్కడ మేము ఇక్కడ కొద్దిగా ఇది ఉంది కదా రామ్నగర్ సెంటర్ ఒకటి ఉంది సర్కిల్, అక్కడ నేర్చుకున్న తర్వాత అక్కడ పెట్టినాం మేము. ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర కూడా మేమే పెట్టినాము. అక్కడ ఉప్పర్ నుంచి చేయించుకొని ఎల్బీ నుంచి చేయించుకొని ఇటు తీసుకొచ్చి అమ్ముతాం. అలా మేము సీజన్ అయిన 6 నెలల దాకా ఇక్కడనే ఉంటాము. ఉండి మా బొమ్మలు అయిన తర్వాత మేము పంజాబ్ వెళ్ళిపోతాం, మా ప్లేస్కి వెళ్ళిపోతాం. అలా మేము పనులు చేసుకుంటూ ఉన్నాం. పనులు చేసుకుంటున్నప్పుడు క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది. క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఈ మధ్య పెట్టినారేమో, అప్పుడు మేము వచ్చినప్పుడు అయితే రేపులు లేదు. క్రిస్మస్ ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ బహుత్ వీళ్ళు ఖారా అన్నం తింటున్నారు, పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. ఈడ బహుత్ బడా వీడ్ అయ్యా हम देखे, మేము బహుత్ సారే ఉంటారు. మేము ఇటు బాగా తిరుగుతాం. ఇక్కడ అన్నం పెడుతుంటే నా భార్య వచ్చి దొంగతనంగా అన్నం తిన్నది. ఇక్కడ నా భార్య నా మర్దలా ఉంది, ఇద్దరు వచ్చి దొంగతనంగా అన్నం తిని అన్నం నాకు తీసుకొచ్చింది. అక్కడ ఇదే సర్కిల్లో ఇక్కడ మేము గుడారం పెట్టి నడిపించినప్పుడు, తర్వాత స్టాచ్యూ దగ్గర కూడా మేము పెట్టినప్పుడు అన్నం తీసుకొచ్చారు. ఏముంది దాంట్లో మంచిగా పెరుగు సాంబార్ మంచిగా అన్నం ముందు తీసుకొచ్చేది. తిన్న తర్వాత ఆమె మళ్ళీ ఆదివారం భోజనం పెడతానేమో అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వస్తుంది. ఇలా ఒక వారం వచ్చి తిన్నది, 2 వారం వచ్చింది, 3 వారం వచ్చింది. 3 వారం అయిన దాకా నా భార్య ఆదివారం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తుంటే మేము నా భార్యను అడిగినాము, ఇటు వినాలి ప్లీజ్, టైం తక్కువ ఉంది. నా భార్యను అడిగినాము, आप कहाँ जा रही है, हर रविवार नहीं दिखा हो रहा है, कहाँ जा रही? मैं एक मंदिर में जाके पूजा कर रहा हूँ, बढ़ाई किसी के बारे में बढ़ाई मत तो घट हूँ, बहुत सुंदर है, నేను మంచి అందగా ఇంకా పడతా కావాలి बढ़ाई पूजे नहीं मैं भगवान के पास भगवान कौन है? भगवान मेरे से बड़ा भगवान कौन है? ये इससे भगवान नहीं है, ये सबसे बड़ा भगवान मेरा हाथ से बनाया पलट तैयार किया. ये बात करेगा, देखो चलेगा, देखो భార్య ప్రతి ఇక్కడ నేను ఒక్కసారి ఆమె అన్నానికి వచ్చింది, చాలా సార్లు ఇక్కడ చర్చికి వస్తుంది, కానీ సికింద్రాబాద్ అంతా వెతికిన నా భార్య దొరకలే. ఇక్కడ వచ్చింది, దొరికింది. ఇక్కడ గేట్ దగ్గర నా భార్యను చూస్తే ఇటువైపు మళ్ళీ కొని కూర్చుంది. నా మద్దతు చెప్పింది అడ్రస్. వచ్చి నా భార్యని ఇక్కడ నుండి నేను స్టాచ్యూ వరకు లాక్కొని పోయినా, జుట్టు పట్టుకుని అందరి ముందు పట్టుకుంటా పోయినా, గుద్దుకుంటా పోయినా. నా భార్య దగ్గర ఇక్కడ పేడు అంటే నడుము దగ్గర నయా నియం, కొత్త నిబంధన, బ్లూ కలర్కి బైబిల్ ఉంది. అది ఇక్కడ పెట్టుకొని వస్తుంది పోతుంది. ఎవరిచ్చారు అని అడిగినా,
ఏ కౌన్ దియా ఏ పాగల్ గ్రంథం है ఇది పరిగిరాని గ్రంథం వేరే దేశం గ్రంథం ఇది మీకు ఎవరు ఇచ్చారు నా భార్య కొట్టి ఆ బైబిల్ చించిన కాళ్ళ కింద తొక్కిన కౌన్ దియా उसको बोला मेरा सामने इसका एड्रेस दे मैं जाके उसको दे ఇక్కడ నాగేశ్వరరావు అనే పాస్టర్ గారు ఉన్నారు ఇప్పుడు చెన్నైలో ఉన్నాడు ఆయనకు నేను వార్నింగ్ ఇచ్చిన ఏమని వార్నింగ్ ఇచ్చింది తెలుసా నా భార్య తీసుకొని ఇక్కడ వచ్చింది मैं ये मंदिर में जा ये तो हालेलुया का मंदिर है दूसरा भगवान का मंदिर है वो अमेरिका ऑस्ट्रेलिया का मंदिर है अगले तेरा दिमाग खराब हो गया सबसे बड़ा गंदी काम कर दिया निगरानी करनी चाहिए आपका कितना भगवान चाहिए मैं हाथ से बनाऊंगा ఎంతమంది గుళ్ళు కావాలికు నేను చేస్తా అంటే నా భార్య వచ్చా उसमें जीवन नहीं है आप फाड़ दिया है किताब में जीवन है ఆ బొమ్మలో ఊపిరి లేదు జీవం లేదు మాటలాడవు తినవు తాగవు నడవవు అని చించావే ఈ బొమ్మలో ఈ పేపర్లో ఉంది అసలైన ఊపిరి ప్రాణం आ ऊपरी प्राण वेट क्या है मतलब क्या ये जीवन देने वाला का वचन यीशु मसीह का बात है उस बातों के लिए सब जीता है हाथों के लिए कोई नहीं जीता है వాక్యంతో ఆయన మాటతో నేను బ్రతికినా అక్కడ వెళ్ళినా నాకు ఒక బరువు తగ్గింది నేను బ్రతికినా కానీ చేతి చేసిన బొమ్మలు సర్వనాశానికి దారి తీస్తుంది इसमें नहीं है जीवन छोड़ेगा तो मैं आपका पास रहूंगा क्योंकि विడిచిపెడితే నేను మీతో ఉంటా हां ये मेरा काम इसको छोड़ूंगा तेरे को छोड़ दूंगा इसको नहीं छोड़ूंगा सवाल दे रही हूं नहीं क्या सवाल दे रही है पट्टीना उनके देखा हूं बहुत लोग उनके लिए तेरे लिए ఇంటికి వెళ్ళి కొట్టిరండి మామూలు ఓట్లు కొట్లే మా అమ్మ నాన్న అందరూ చెప్పిన అందరూ నా భార్య కింద పడుకోబెట్టి తొక్కారు పై క్రైస్తవులు అంటే మాకు అసహ్యం జ్ఞానబోధన పెండతో సమానం అప్పుడు అలా కొట్టినాము అయినా నా భార్య ఏంటి తెలుసా आप मेरे को इतने लिए मार दिया ये मेरा गर्दा निकाल दे तो ही यीशु मसीह को नहीं छोड़ूंगा मैं ఇంతగా కొడుతున్నారు నన్ను హింసిస్తున్నారు వేధిస్తున్నారు నీ డబ్బు అవుతుంది నీ అందం అవుతుంది నీ ఆస్కారం అవుతుంది బళ్ళ బంగారం అవుతుంది పడేసింది నా ప్రాణం పైన నేను ఏసైకు విడిచిపెట్టాను అంతే పంజాబ్ కోర్టుకు నేను లెటర్ రాసిన అయ్యా నా భార్య నుండి मेरे लिए डिवोर्स चाहिए मेरा बीवी की मेरा आपसे దేంతో రాసింది తెలుసా చెయ్యి కోసుకొని నల్ల పేపర్ పెట్టుకొని దూది చెవులు తీస్తారు కదా దాన్ని ఇలా రక్తంతో పెట్టి ఇలా రాసి కోర్టుకి ఇచ్చాను కోర్టుకి ఇస్తే ఈ ఇంక్ ఆడినా ये इंक मैं कभी नहीं देखा मेरा खून से लगा हुआ है ये लेटर जड्जी దగ్గర పోయి నా భార్య నుండి నాకు విడాకులు కావాలి స్టాంప్ గివ్ అని వేయించుకొని డబ్బులు పెట్టాను పోయినా విడాకులు తీసుకుని జడ్జి అన్నారు ఇది ఇట్లానే ఉంది కోర్టు జడ్జి అన్నారు జనాలు ఇక్కడ బయట లాయర్లు వాదించి మా నాన్న 2% వేసాడు मतलब क्या है मैं डिवोर्स दूंगा मतलब तो चाहे कारण घट रहना है కారణము గట్టిగా ఉండాలి కారణం చెప్పంటే मेरा बीवी ईसाई का धर्म बदल गया हम लोग गलती काम करेंगे నా భార్య క్రైస్తవ మతం మార్పిడి అయిపోయింది నాకు పక్కా కావాలి అంటే ఆయన ఏం చేశాడు తెలుసా చించి ఇలా పడేసి टाइम वेस्ट करने के लिए पागल भाग आप भी बदल जाओ क्या होता है तेरे बीवी को छोड़ता है धर्म बदल छोड़ दिए इंडिया बहुत देश में बहुत लोग है उसको डिवोर्स देना तो कोर्ट नहीं देगा ఇండియా దేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో క్రైస్తవులు 90% ఉన్నారు వాళ్ళందరూ కూడా పిలిస్తే ఈ కోరుకుంటా మేము ఉంటామా అన్నాడు పంపించింది ఇంటికి పోయి నా భార్యను ఒక మాట అడిగిన ఇప్పటికైనా నేను ఒక మాట చెప్తా ईसाई का मंदिर का नहीं जाना हर रविवार मेरा पैर का पास ప్రతి ఆదివారం మా నాన్న మా అమ్మ కాలు చేతులు కట్టేసి మా అబ్బాయి నా దగ్గర మేమే తినిపిస్తాం అన్నీ మేమే చేస్తాము ఆమె ఏం చేసింది తెలుసా నేను నిన్ను ఒక ముద్దు పెట్టాలని ఉంది ఇది ఇప్పుదే అన్నది పెట్టు అంటే ఇది ఇప్పుదే పెడతాను సరేలే అని చెప్పి అది విప్పిన తర్వాత నా భార్య అక్కడే కూర్చుని
శుక్రవారం ఇక్కడ లెంట్ ప్రార్థన జరుగుతుంది. లెంట్కి వచ్చింది. ఈమె కాలు కట్టిన ఎక్కువ వచ్చింది అని అడిగితే నా భార్య ముందు ఇదే చర్చిలో నేను నా భార్యను ఎలకల మందు దగ్గర పెట్టుకున్నాడు. నేను తాగి చనిపోతా, ఈ చర్చికి రాకుండా ఉంటావా అంటే ఆమె ముందు ఎలకల మందు మొత్తం తాగినండి. ఈ గోడకు సాక్ష్యం, పైన దేవుడు సాక్ష్యం, ఆ భార్య కూడా సాక్ష్యం. మొత్తం మింగిన నా భార్య లోపలికి వచ్చిన తప్ప గేడు దాటలేదు. నేను ఇంటికి వెళ్ళా. వారం రోజులు నాకు మోషన్స్ వామిటింగ్ అయినాయి తప్ప నా ప్రాణం మాత్రం పోలేదు. నా ప్రాణం పోలేదు. డాక్టర్ దగ్గర కూడా పోతే అరే ఒక దవా పోయినే లేగా కైకులు లేక ఎందుకు తీసుకున్నావు డాక్టర్ मेरे को बहुत बड़ा बात है పెద్ద దుఃఖం ఉంది అంటే దుఃఖం కాదు కాదు బట్ అన్నాడు. నా భార్యని ఇంటికి వచ్చి అడిగిన వచ్చింది. ఆ గుజర్ జాయేగా తోయ్ నువ్వు చనిపోయినా ఈశ్వరు నై చూడుగా. నాకు బల డబ్బు వద్దు, ధనం వద్దు, ఏమి వద్దు. साल्वेशन आर्मी में है परमेश्वर यहोवा यीशु मसीह चाहिए. నాకు నీ డబ్బు ఆస్తి వద్దు, సాల్వేషన్ ఆర్మీలో ఉన్న దేవుడిని నేను యేసయ్య కావాలి. నాకు చాలా దూకున్నాను, నేను బాధపడ్డా. అప్పుడు నా భార్య నేను చంపాలని కత్తి కూడా కొనుక్కొచ్చాను. కత్తి కొనుక్కొచ్చి నైట్ నా దగ్గర పడుకోబెట్టాను. నా భార్యను చక్కగా పడుకోబెట్టా. ఆమె నెత్తిన నూనె రాసిన, అన్నం తినిపించిన, మంచిగా స్నానం చేయించిన, ఆమెతో మంచిగా ఉన్న రోటీ చపాతి అన్నీ చేసి పెట్టిన. ఈ రాత్రి నాకు మంచిగా ఎంజాయ్ చేయి, మంచిగా ఉందాం అని చెప్పి పడుకోబెట్టిన. మా నాన్న ప్లాన్ చేశాడు. 12:30కు నేను మీకు లేపుతా బిడ్డ, లేచి కత్తి తీసుకుని కోసేసి మున్సిపాలిటీ పవర్ దగ్గర ఉంది పడేద్దాం బిడ్డ బయట అని అన్నాడు. 12:30కు లేద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. 12:30కు మేము లేస్తే నాకన్నా ముందు నా భార్య లేచి మోకాళ్ళ మీద 2 చేతులు పైకెత్తుకొని ఎప్పుడు ఏడవడం మొదలుపెట్టిందేమో మొఖమంతా ఎర్రమంది కలకాయ బాధలు రొమ్ము బాధని ప్రార్థన చేస్తుంది. ఆమెను చూసి నేను షాక్ అయినా. నేనే ముందు లేదామని ఈమె లేచి ఏడుస్తుంది. అప్పుడు అసలు స్టార్ట్ అయింది సాక్ష్యం. అప్పుడు మా నాన్న అన్నాడు, ఆమె ఏడ్చి ఏడ్చి అలసిపోతుంది కదా, పడుకుంటుంది, అప్పుడు నువ్వు చంపాలి, నేను లేపుతా. రెండోసారి 3కి నేను వచ్చి లేపుతా, నేనే చంపుతా, నువ్వు లేపవు, నువ్వు చంపవు అని అన్నాడు. 3 అయింది, 12:30 అయింది. ఆ ప్రార్థన ముగియలే. 2:30కు ముగింది. 2:30కు ముగించిన తర్వాత 3 అయింది, 4 అయింది, 5 అయింది. అక్కడ మా నాన్న లేవులే, ఇక్కడ నేను లేవులే. ఆ నిద్ర భయంకరమైన నిద్ర పట్టింది. నా పక్కన నా భార్య పడుకొని కాలు చేతులు మీరేసి బాగా నిద్రపోతుంది. నాకు నిద్ర పట్టింది. ఆ నిద్రలో, అదే నిద్రలో తెల్లటి ముసలివాడు వచ్చాడు. ఆ ముసలివాడి గురించి చెప్పడానికి నన్ను పంపించాడు. తెల్లటి ముసలివాడు నా గుడారం దగ్గరికి వచ్చి, मेरा बेटा सैदालाल जी मैं तेरे लिए बात करने के लिए आया हूँ. నా కళ్ళలో తెల్లగున్నాడు ముసలోడు, పెద్దగా ఉన్నాడు, భయంకరంగా మెరుస్తున్నాడు, కాళ్ళు నుంచి నెత్తిన మెరుస్తున్నాడు. ఆ ముసలాయన నా గుడారం దగ్గరికి కూర్చున్నాడు. ఆయన వెనకాల దేవదూతలు తెల్లగా ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి. ఆయన మాట్లాడే మాట ఒకటే, నా కుమారుడా సైదాలాల్, ఆ భాషలో मेरे बेटा सैदालाल, इस तेरे बीबी को मारने के लिए सबसे बड़ा प्लान बना दिया. तेरा बीबी मेरा बेटी है. आज से उस इस संसार में हाथ में मैं इस्तेमाल कर लिया. ఈ రోజు నుంచి నీ భార్య నా బిడ్డ, ఆమెను తాకలేవు, ముట్టుకోలేవు. ఈ రోజు నుంచి ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఆయన మాట్లాడిన మాట 3 పలకలు నా చేతికి ఇచ్చాడండి. ఆ 3 పలకల మీద రాయబడ్డ మాట నా మాట కాదు, పాస్టర్ గారి మాట కాదు, ప్రధాన మాటలు కాదు, అందరికన్నా ప్రధానమైన దేవదూతల కంటే శ్రేష్టమైన దేవుని మాట. ప్రసంగి గ్రంథం 7:17 నాతో ఫస్ట్ మాట మాట్లాడినాడు. ఈ మాట చెప్పడానికి నా దేవుడు యేసయ్య నన్ను పంపాడు. ప్రసంగి గ్రంథం 7:17 వచ్చినాం. తొందరగా అధికముగా దుర్మార్గపు పనులు చేయకుమగరా, దుర్మార్గపు కారణం కన్నా తెర బుద్ధిశైన ఫిర్నా. నీ కాలంలో ముందుగా నీ వెళ్ళ చనిపోతుందా? ఈ మాట ఉందా బైబిల్? ఈ కాలం రానే రాలే. ఎలుకల ముందు పెట్టుకొని
నా నుండి దూరం చేసి నీ భార్యను ఎలకల ముందు పెట్టుకుని చనిపోదామనుకున్నావే, నేను చావనివ్వ. అందుకనే మోషన్స్ వామిటింగ్ చేయించింది నేనే. ప్రాణం పోతుండే నీ బాడీలో నుండి బయటికి తీయకుండా ఉన్నది నేనే. 12 సంవత్సరాలు పిల్లలు లేరు నాకు. 3 సార్లు నా భార్యకు హెచ్ఆర్ఐ చేయించిన, గర్భపిండం కడిగించిన కరెంట్ తోటి. పిల్లలు పుట్టట్లే. ఏ గుళ్ళ దగ్గర పోయినా మాలలు వేయించిన, నిప్పుల మీద నడిచిన, గుండు మీద బోనాలు వేసుకుని కూడా తిరిగిన, రంగు వేసుకుని తిరిగిన, గుళ్ళ దగ్గర డొర్లిన, గుండు కట్టించిన, బొమ్మలు చేసిన, గుండు గీయించిన, నిప్పుల మీద నడిచిన, నిప్పుల మీద పడుకున్న, పిల్లలు మాత్రం పుట్టలే. డాక్టర్ దగ్గర పోయి మందులు వాడిన, పిల్లలు పుట్టలే. ఆ మందులు ఏడిపోయినాయి, అవి నా ఆరోగ్యం పాడైంది. నా భార్య నన్ను నాకు దిక్కయ్యాడు. నా భార్య ఇక్కడ నాకు చెప్పింది, దేవుడు నాతో మాట్లాడినాడు. 2వ పలక ఇచ్చాడు. ఆ పలక మీద రాయబడ్డ మాట ఉర్దూ భాషలో రాయబడి ఉంది. యెషయా 66:9. చెల్లెమ కొద్దిగా గొంతు హై లెవెల్గా పెంచి చదువురా, ఈ పుణ్యం ఉంటుంది. యెషయా 66:9 నేను ప్రసవ వేదన కలిగించి కనిపించడం మానేదనా? ఎవరంటున్నాడు? ఈ పిచ్చివాడు, ఈ దరిద్రుడైన నాతో పుట్టించువాడనైన నేను గర్భము. మన దేవుడు గర్భాన్ని మూసేవాడా? ఈ నల్లగుంది ఈ అమ్మాయిని అసలు పిల్లని ఇవ్వాలంటాడా? ఈమె అంతమంది సూపర్ ఉంది, ఈమె చదువు డిగ్రీలు డబ్బులు చూసి ఆ హోదాను బట్టి ఇచ్చేవాడు, ప్రేమించేవాడా? నేను క్రైస్తవుని కాదు, సంఘ పెద్ద కాదు, సంఘాన్ని కాదు, ఎవడు కాదు. నేను చెడుగుడు పాపిని. నన్ను నా భార్యను ప్రేమించాడు. ఆ రాత్రి ముస్లాన్ అన్నాడు, చల్ బేటా మేరా సాత్ ఆ జాओ, मैं तेरा पास आ जाऊं అనేసి వెళ్ళిపోయాడు. పొద్దున్నే లేచి 6 అయింది, నా భార్య నా పక్కన గుడ్క కొడుతుంది. నువ్వు లే, నేను తెరిచే బాగా ఉठ अब उठ. ఫస్ట్ మా నాన్న దగ్గర వెళ్ళి వివరంగా మొత్తం చెప్పిన. उसका भगवान मेरे से बात किया, उसका परमेश्वर मेरे से बात किया, उसका ईसाई मेरे से बात किया. మొత్తం వివరంగా చెప్తే మా అమ్మ ఎట్లా కొట్టిందో, మా నాన్న ఎట్లా కొట్టిండో, మా చెల్లి ఎట్లా కొట్టిండో, అక్క ఎట్లా కొట్టిండో, అన్న ఎట్లా కొట్టిండో, అందరూ ఎట్లా కష్టంగా దొరికారో అదే వాళ్ళందరూ వచ్చి ఆశ్చర్య కూర్చున్నట్టు. నా భార్య కూర్చుంది. నా భార్య లేపి నువ్వు లే, ఆ పెట్టే కూడా కామే వేరే కామే తుమ్ముడు కామే పిలిపించి మా ఆవిడ దగ్గర వచ్చి అడిగినాం, కాలు పట్టుకొని క్షమాపణ అడిగినాం. నీ దేవుడే మా దేవుడు, ఈ రోజు నుంచి నీ దేవుడే మా దేవుడు. దేవుని సన్నిధికి వచ్చి సరెండర్ అయిన తర్వాత నేను నా భార్య ఆనందంగా సంతోషంగా ఉన్నాం. మా మనసుని ఇల్లు కట్టాడు. ఈ మందిరంలో నేను వచ్చి పాపం సరెండర్ అయినా, బోర్లపడి తలగా రొమ్ము బాదుకున్నా, క్షమాపణ అడిగిన. ఈ మందిరంలో నేను అడుగుపెట్టిన 3వ నెలలో నా బోధకాలు బాగైంది. 6వ నెలలో నా భార్య ప్రెగ్నెన్సీ అయింది. నా భార్య 9 నెలలు ప్రెగ్నెన్సీ డెలివరీ టైం ఇచ్చారు. ఒకే కాలంలో 2 మగ బాబులు నా దేవుడు ఇచ్చాడు. మా అన్నదమ్ముల అక్క వాళ్ళందరికీ ఆడపిల్లలు. పిల్లలు ఒకటే కాదు, ఒడిశా ప్రాంతంలో సుకుమా నక్సలైట్ ఏరియాలో నా అమ్మ ఎవరు లేని ప్రాంతంలో దేవుడు నన్ను పొమ్మన్నాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నాడు. అక్కడికి వెళ్ళి దేవుడు చేసిన కార్యము చెప్పిన దేవుడు అద్భుతంగా నా మీద సంఘాన్ని కట్టాడు. ఈరోజు నా పిల్లలు నా సంఘంలో కీబోర్డ్ ఫ్యాక్ట్ ప్లే చేస్తున్నారు. నా భార్య వాక్యం చెప్తుంది. నన్ను దేవుడు ఇక్కడ నేను చేసిన వేదనను చెప్పడానికి పంపాడు. వచ్చా మీ ముందు నిలబడి ఆయనను గణపరిచా. 5 నిమిషాలు టైం పాస్టర్ గారు అన్నారు. సమయం మంచి సృష్టించిన వాడు ఆయనే 10 నిమిషాలు టైం ఇచ్చాడు. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు మీరు ఏ రక్తంలో కడగబడ్డారో నేను ఇదే సంఘంలో కడగబడ్డా, బాప్తిజం తీసుకున్నా. నేను ఆ రక్త సంబంధికుని. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. మా పేద పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మనం నా చర్చిని కూలగొట్టి కోర్టు వేస్తే న్యాయం నాకే జరిగింది. బీజేపీ వాళ్ళు 0 అయిపోయారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ముందు 0 అయ్యారు. నేను ఒక్కడే వెళ్ళా, వాళ్ళు 7 వచ్చారు. లారీ నా వెనకాల కోట్ల దూతలతో నా దేవుడు నాకు వచ్చాడు. నేనేం మాట్లాడాలో ఇక్కడ భయపడ్డా, ఆడబోమని నా దేవుడు నా నోరు తెరిచాడు. నా నోరు వాయిస్ మారింది. జడ్జి అన్నాడు, సలాం బేటా చలో బా. ఆ బకరే ఆయే बहुत लोग आए. నేను నా मेरा सामने आगे पीछे यहोवा है, यीशु मसीह है, उससे बड़ा कोई नहीं है जजमेंट करने वाला. వాళ్ళు సంతోషించారు. మాకు ఏ జీతం ఉండదు, మేము చేసే పరిచర్య అక్కడ మాకు జీతం ఉండదు, సపోర్ట్ ఉండదు, మా సంఘానికి ఆఫరింగ్ ఇవ్వరు. నిష్ట పరిచర్య అందరు మంచి పనులు ఉండేవో. నేను ఉండి లేకపోతే
నేను ఫినిష్ పెట్టుకుని వచ్చిన. ఇలాంటి మా పరిచర్య, ఇష్ట పరిచర్య. బట్టలు గిట్టలు ఎక్కువ కొనుక్కొని ఎంజాయ్ చేసే పరిచర్య కాదు. మేము ఇక్కడ ఎంత ఎంజాయ్ చేశాను హైదరాబాద్, అక్కడ అంత పిండి పడేశాడు దేవుడు. అద్భుతంగా పరిచయం చేస్తున్నాడు. పోమని ఇక్కడ నుంచి 340 మందిని బాప్తిస్మం ఇచ్చే దీంట్లో వీడియో ఉంది. మంచి సంఘాన్ని, అంటే మాకు ఇలాంటి బిల్డింగ్ లేదు, గుడిసెలు ఉన్నాయి, మాకు ఇలాంటి డబ్బులు రాదు, పేదవాళ్ళు గంజాయి వ్యాపారం. నక్సలైట్ వాళ్ళు 17 మంది మారారు. నేను కాదు మార్చింది, పరిశుద్ధాత్మ దేవుడు మార్చాడు. మా కోసం ప్రార్థన చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఒక్క నెంబర్ చెప్పి నేను కూర్చుంటాను. నా నెంబర్ రాసుకోండి, 9121641320, 9121641320. మా పేద పరిచర్యకు మీరు ప్రేరేపణ వెళ్తే నేను డిమాండ్ చేయట్లేదు. మా పేద పరిచర్యకు ఆర్థికంగా సహాయం చేయగలుగుతారు. డబ్బు కోసం రాలేదు. మహాశక్తి కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుడు నాకు ఏం చేశాడో అది చెప్పడానికి మాత్రమే వచ్చా. ఎందుకనే నేను దేవుడిని నీరు పంపించాడు. మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి గట్టిగా చెప్పులు కొడదామా? ఆయనకు మాత్రమే మహిమ కలుగుగాక. మరి నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన తల్లిగా సిస్టర్ గారికి, బ్రదర్ గారికి, నా దేవుడైన యెహోవా రక్షకుడు యేసయ్య, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాకడ వచ్చేంత వరకు ఏ రోగం లేకుండా ఆరోగ్యంగా రోగాలు పడేలాగా ఆయన పని వారిద్దరిలో జరిగించునుగాక. ఈ సంఘంలో నిద్రపోతున్న వాళ్ళందరూ పొద్దున్న లేచి ప్రార్థన చేయుదురుగాక. ఈ సంఘంలో కార్తీక దీపం వదిన చిట్టిదలు చూసే వాళ్ళందరూ ఏసర్పిల్లగునుగాక. మా కోసం ప్రార్థన చేయండి. ఇవన్నీ గీకి దేవుని సన్నిధిలో మనుషులు చూడాలన్నట్టు దేవుని దగ్గర ఇవన్నీ కుదరదు. పొద్దున్న లేచి పాసి ముఖంతో దేవుని పాదాలు పట్టండి. జీవిత చరిత్ర నాకు ఇలా మార్చబడుతుందో మీకు ఎలా మార్చబడుతుంది. ఈరోజు నా మరి అద్భుతంగా పరిచయం చేస్తూ ఈరోజు దేవుడు నన్ను పంపించాడు. దేవుడి సాక్షిని దీవించునుగాక. ఆమేన్.